ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. స్పిరిచువల్ జర్నీలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో వారి ఆత్మకథ తెలియజేయడానికి యుఎస్ఏ పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. వారే కీర్తి కిరణ్మయి గారు. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విందాం. నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ. థ్యాంక్ యూ అండి. సో మీరు మీ చిన్ననాటి రోజుల గురించి చెప్పండి మేడం. ఫస్ట్ నేను పత్రిజీ సార్కి అండ్ జీకే సార్కి నా ఆత్మ ప్రణామాలు. నా చైల్డ్హుడ్ డేస్ అంటే నేను చాలా నార్మల్ హ్యాపీ లైఫ్ నాది. ఎప్పుడు ఎక్కడ పుట్టారు? నేను ఏలూరులో పుట్టాను. మా పేరెంట్స్, మా మదర్ పేరు శ్రీ వినయ, మా ఫాదర్ పేరు రవి కిరణ్. ఏలూరులోనే పుట్టాను, ఏలూరులోనే పెరిగా. మొత్తం స్కూలింగ్, ఇంజనీరింగ్ వరకు అంతా ఏలూరులోనే. సో నాకు మా ఫాదర్ సైడ్, మదర్ సైడ్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. సో ఎప్పుడు చుట్టాలతో కలిసి పండగలు, గ్యాదరింగ్స్ జరగడం అలా ఎప్పుడు హ్యాపీగా జరిగేది. మీరు ఒక్కరేనా? మీ నేను, మా బ్రదర్ మా తమ్ముడు పేరు శరత్, దుబాయ్లో వర్క్ చేస్తాడు అతను. సో ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి. మా హస్బెండ్ పేరు మాధవ్, ఆయన సిటిజన్స్ బ్యాంక్లో వర్క్ చేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు, లీలా, సంజయ్. సో మేము అలా యుఎస్లో ఉంటాం, రోడ్ ఐలాండ్లో ఉంటాం మేము. రైట్. మీరు చిన్ననాటి నుండి హ్యాపీగానే జరుగుతూ వస్తుంది జర్నీ అంతా. మీ ఇంట్లో ఆధ్యాత్మికత అంటే ఏమైనా సాధనలు లేకపోతే ఇవన్నీ ఏమైనా ఉండేటివా? ఆధ్యాత్మికత అంటే ఏంటి మీకు ధ్యానం తెలియక ముందు? మా ఇంట్లో ఆధ్యాత్మికత అంటే పూజలే. అచ్చా, పూజలు తప్ప ఇంకేం లేవు. పూజలు బాగానే చేసేవా? పూజలు ఎప్పుడు నేను టెంపుల్లోనే చుట్టూ తిరిగేదాన్ని, ప్రదక్షిణాలు. మీరు? నేను కూడా. కుటుంబమే కాదు, మీరు? ఫుల్. ఓకే. అది ఎప్పుడు అలాగే ఉండేది. సో అలాగే ఉండేదాన్ని. అలా చైల్డ్హుడ్ అంతా అలాగే నడిచింది. చదువుకున్నాము, తర్వాత ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం. జాబ్ చేసాను ఇక్కడ హైదరాబాద్లో కూడా జాబ్ చేశాను నేను. తర్వాత మ్యారేజ్ అయిన వెంటనే, మాది లవ్ మ్యారేజ్, మేము యుఎస్ వెళ్ళిపోయాం. మరి ఇంత హ్యాపీగా జరుగుతూ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ కూడా లీడ్ చేస్తున్న మీకు పిరమిడ్ ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయం అయింది? నాకు 2023లో అసలు నిద్ర పట్టేది కాదు. ఒక్క కంటి మీద కునుకులేదు. ఒక 1 month చాలా ఇబ్బంది పడ్డా. అంటే ఒక 2022 నుంచి ఉన్నట్టుంది. 2023లో చాలా హెక్టిక్ అయిపోయింది అది. ఏంటి ఇలా అవుతుంది, నా వల్ల కాలేదు, చాలా గోల్ పెట్టేశాను. ఇంకా అలాగే నేను ఎప్పుడు లలిత పారాయణం బాగా చేస్తాను. ఇంకా అమ్మవారి ముందు కూర్చుని ఏడ్చాను కూడా, నా వల్ల కావట్లేదు, నాకు ఏదో ఒకటి దారి చూపించాను. అంటే 23 వరకు మీరు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నా. 2022 నుంచి కొంచెం లిటిల్ బిట్ ఉండేది, బట్ ఎక్కువ అయిపోయింది 23లో. ఒక 2 months చాలా ఇబ్బంది పడ్డా. సో అక్కడ ఇలాగ అమ్మవారిని ప్రార్థించాను. అంతా అయిన తర్వాత ఆవిడే నాకు ఈ జర్నీ చూపించినట్టు అనిపించింది. నాకు పత్రి సార్ది ఫస్ట్ ధ్యానం గురించి, మెడిటేషన్ గురించి ఒక వీడియో కనిపించింది. పిఎంసి ద్వారా వచ్చారా? యూట్యూబ్లో చూసా ర్యాండమ్గా. పిఎంసిఏ. సో అలా మా పూజారి గారిని కూడా అడిగాను, ఏంటండి ఇలా ఉంది అంటే, ఆయన దిష్టి ఏమో అని దిష్టి తీసి తర్వాత ధ్యానం చేయండి అని ఆయన కూడా చెప్పారు. సో అలాగా నేను పత్రి సార్ వీడియో చూసి ఇంకప్పుడు ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. నాకు నేనే స్టార్ట్ చేసి గైడెడ్ మెడిటేషన్లు అలా ఏవో చూసుకుని చేసేదాన్ని. అలా చేస్తూ ఉన్నాను. ఇంకా మళ్ళీ కొంచెం ప్రాబ్లం అలాగే ఉంది. అంటే ముందు మీద బెటర్ అయింది, శుభ్రంగా పడుకునేదాన్ని. బట్ కొన్ని రోజులు కొంచెం మళ్ళీ ఇబ్బంది పడేదాన్ని. అలా ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నాకు లావణ్య మేడం కాంటాక్ట్ దొరికింది. ఆవిడ త్రూ జీకే సార్ కౌన్సిలింగ్ తీసుకున్నా. జీకే సార్ కౌన్సిలింగ్ తీసుకుంటే ఆయన డ్రీమ్స్ అన్నీ అడిగి, మీరు బుక్స్ చదవాలి అని చెప్పి బుక్స్ ఇచ్చారు. అండ్ మీరే రోడ్ ఐలాండ్లో మెడిటేటర్గా స్టార్ట్ చేయాలి, మీరే అందరికీ చెప్పాలి అని చెప్పి ఆయన చెప్పారు. అందరినీ మేలుకొల్పాలి కాబట్టి మీకు నిద్ర లేకుండా అయింది అని చెప్పారా? చెప్పారు. ఎగ్జాక్ట్లీ చెప్పారు. అందరినీ మేలుకొల్పట్లేదు కాబట్టి, మీరు వెళ్ళిన పని చేయట్లేదు కాబట్టి ఇలా మీకు నిద్ర రావట్లేదు. ఇదే నాకేమో ఫిజికల్ వరల్డ్ తో ఉంటాం కదా, నాకు అసలు ఏమీ తెలియదు. నేనేం చేయగలనండి బాబు అని కూడా అన్నాను. ఓకే, సరే, ఎనీవే అలా జర్నీ అలా. ఎన్ని గంటలు సాధన చేశారు స్టార్టింగ్? అంటే నైట్ అంతా సాధనే. నైట్ అంతా ధ్యానంలోనే. నేను నిద్ర అంటే ధ్యానంలోనే. ఇప్పుడు ప్రెసెంట్ కూడా అంతే. ఓకే, ధ్యానంలోనే నాకు థాట్లెస్ స్టేజ్కి వెళ్తాను నేను. బుక్స్ చదవడం. ఇంకా ఏమేమి పుస్తకాలు చదివారు? అన్ని ఎక్కువ చదవలేదు కానీ ఫస్ట్ పత్రి సార్ది స్టార్టింగ్ బుక్ తులసి దళం. ఇప్పుడు ఏంటంటే పవర్ ఆఫ్ నౌ చదువుతున్నాను. మధ్యలో థాట్ పవర్ చదివాను. సో అలా బుక్స్. నేను అంత పెద్ద బుక్ రీడర్ని కాదు, బట్ మెడిటేషన్లోకి వచ్చాక చదవడం స్టార్ట్ చేస్తాను. చాలా బాగుంది చదివితే. రైట్. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ధ్యాన అనుభవాలు ఏంటివి? ఎందుకు ఆ నిద్రలేమి వచ్చిందని తెలుసుకున్నారా ధ్యాన సాధనతో? తెలుసుకున్నా.
నేను ధ్యానంలో ఫస్ట్ వంశీ సార్ వీడియోస్ చూసేదాన్ని. ఆయన కర్మ విపాకం అని చెప్పారు. అందులో చూసి మనం ధ్యానానికి ముందు ఒకటి క్వశ్చన్ వేసుకుని పడుకుంటే అప్పుడు డ్రీమ్ వస్తుందని చెప్పారు ఆయన. సో అలా నాకేమొచ్చిందంటే నేను యాక్చువల్గా వెజిటేరియన్ని. నాకు కళలో ఏంటంటే చాలా మజిల్స్, మేకల బోన్స్ మజిల్స్ అవి కనిపించాయి. సో నాకు అనిపించింది ఏంటంటే మీరు ఈ జన్మలో చిన్నప్పటి నుండి వెజిటేరియన్ ఫ్యామిలీ అంతా కూడా అంతా అంటే మీ ఇన్లాస్ ఫ్యామిలీ, మీ మదర్ ఫ్యామిలీ అంతా అందరు కూడా అందరూ వెజిటేరియన్స్. ఎగ్ కూడా తిన్నాం మేము. సో అలా కనిపించేసరికి ఇది ప్రీవియస్ జన్మలది అనిపించింది నాకు. కనెక్ట్ అయ్యారు ఫస్ట్ లోనే వచ్చేసింది నాకు డ్రీమ్. ఓకే. అలా అప్పుడు అర్థమయ్యి ఇంకా అలా రోజు చేయడం. అలా నేను చేస్తూ ఉండగా ఇలాగా ఆయన ఏం చెప్పారంటే నువ్వు రోడ్ ఐలాండ్లో నువ్వే స్టార్ట్ చేయాలన్నారు. సో అలా నేను మెడిటేషన్ గ్రూప్ అని స్టార్ట్ చేసి అందరికీ చెప్పడం. ఫస్ట్ నుంచి కూడా నేను కొంచెం నాకు ఏదైనా తెలిస్తే నేను అందరికీ చెప్పే అలవాటే నాకు. సో అలా చెప్పడం చేశాక ఒక గ్రూప్ వచ్చారు. అలా వాళ్ళతో రోజు మెడిటేషన్ చేయించేదాన్ని. నాకు వచ్చినంత వరకే, అదే పత్రి సార్ చెప్పినట్టు ఏ వస్తే ఏ చెప్పండి అలాగే చేసేవాళ్ళం, లావణ్య మేడం గైడెన్స్ తోటి. అంటే మీరు చేస్తున్న ప్రయాణంలోనే ప్రచారం కూడా ప్రారంభమైంది. సో మీకు మీరు తెలుసుకున్నారు ఎందుకు నిద్రలేం వచ్చింది అనేది. మరి ఈ ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మీలో మార్పులు ఏమేమి వచ్చాయండి? ధ్యానంతో ఏం మార్పులు వచ్చినాయి, ప్రచారం చేయడం వల్ల మార్పులు ఏం జరిగినాయి మీలో? ధ్యానం చేస్తూ ఉండడం వల్ల చేంజెస్ ఏంటంటే నా థాట్స్, ఇదివరకు ఆల్వేస్ థాట్స్, ఓవర్ థింకింగ్ ఉండేది నాకు బాగా. ఎప్పుడు అలా ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయేదాన్ని. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా తక్కువ. సో అది చాలా తగ్గిపోయింది. చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. సో ప్రజెంట్ మూమెంట్లో ఎక్కువ ఉండడం, దాని మీదే దృష్టి పెట్టడం, అది చేంజెస్ వచ్చాయి. ప్రచారం చేయడం వల్ల ఏంటంటే హ్యాపీనెస్. అసలు వాళ్ళకి నేను ఏంటంటే రోడ్ ఐలాండ్లో రీసెంట్గా ఒక ఆ అమ్మాయికి కూడా ప్రాబ్లం ఉంది. నాకు యాక్చువల్గా మేము టెంపుల్లో మెడిటేషన్ సెషన్ చేసేవాళ్ళం. ఎవ్రీ వీక్ చేస్తున్నాం ఇప్పుడు ఫ్రైడే. సో ఇన్ పర్సన్ సెషన్ చేయడం వల్ల కొంచెం కనెక్ట్ అవుతున్నారు. అలా నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను ఒకసారి, ఇలా నాకు బాగాలేదు, నాకు నిద్ర లేదు, అందుకని నేను ధ్యానంలోకి వచ్చానని. అది చెప్పగానే నా ఎక్స్పీరియన్స్ చెప్పాక అమ్మాయి కనెక్ట్ అయింది. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే మన ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేయమంటారా అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. కొంతమంది వాళ్ళు అంటే మన ద్వారా ఎదగాల్సిన వాళ్ళు ఉంటారు. కొంతమందిని కనెక్ట్ చేయడానికి మనం చెప్తూ ఉండాలి. సో ఇప్పుడు ఒక గ్రూప్ ఫామ్ అయింది. సో ఆ అమ్మాయి కూడా చేస్తుంది. ఆ అమ్మాయి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పింది. ఆ అమ్మాయి 4 years నుంచి 2 hours ఏట నిద్ర. చాలా మంది ఉన్నారండి స్లీప్ లేని వాళ్ళు. సో నాకు అనిపించింది ఏంటంటే మేబీ నా పర్పస్ అదేనేమో, వీళ్ళందరికీ స్లీప్ తెప్పించడమేనేమో అనిపించింది. నిద్ర లేని వాళ్ళను మేల్కొల్పడమే మీ డిజైన్ అని అర్థం చేసుకున్నాను నాకు అనిపించింది. రైట్. ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు మీరు మీ గురించి చెప్పారు, మీ కుటుంబ సభ్యులు మీ మధ్యలో ఎలా ఉండేది, మీరు ధ్యానం తర్వాత మీలో మీ కుటుంబ సభ్యుల్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి ఫ్యామిలీలో? బిఫోర్ మెడిటేషన్ అంటే మామూలుగానే ఉండేవాళ్ళం, చిన్న చిన్న ఫైట్స్ అవి నార్మల్గా డిస్కషన్స్ అవి. ధ్యానం తర్వాత ఏంటంటే మా హస్బెండ్కి కొంచెం ప్రథమ కోపం ఎక్కువ. సో నేను ఒకసారి జీకే సార్ దగ్గరికి కూడా కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాను. ఆయన అసలు ధ్యానం చేయరు, రాలేదు కూడా. సో అలా ఆయన ఏం చెప్పారంటే నువ్వు ధ్యానం చేయి అప్పుడు అంతా మారిపోతుందని చెప్పారు. సో నేను ధ్యానం చేయడం వల్ల తనలో చాలా చేంజెస్ చూసాను నేను. ఆయనకి చాలా కోపం తగ్గిపోయింది, చాలా ఇల్లంతా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్. మా పాప కూడా టీనేజర్ ఇప్పుడు 13 years. సో తను కొంచెం ఏమైనా రియాక్ట్ అయితే నేను రియాక్ట్ అయ్యేదాన్ని బిఫోర్. ఇప్పుడు అలా లేదు, నేను కామ్గానే ఉంటాను. ఏమన్నా చెప్పాలంటే కొంచెం మెల్లిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో దట్ ఏంటంటే ఇల్లంతా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అది ఉంటుంది. మా ఫాదర్ మదర్ కూడా మాకు ఎప్పుడు ఏమీ ఇష్యూస్ లేవు, చిన్న చిన్న డిస్కషన్స్ అవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు వాళ్ళని ఏమైనా జడ్జ్ చేసినా ఏం చేసినా నేను రియాక్ట్ అయిపోయేదాన్ని మెయిన్. ఇప్పుడు ఆ రియాక్షన్స్ రెస్పాండ్ అవ్వడం బాగా తగ్గిపోయి నాకు ఇలా ఉంది అని చెప్పి క్లారిటీ ఇవ్వడం, ఇలాంటివి వచ్చాయి అన్నమాట. ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చింది, చాలా ఫ్యామిలీలో హార్మోనీ తీసుకొచ్చారు. అంటే మీరు ఒక్కరు మెడిటేషన్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తున్నారు. నేను చూసాను, పిల్లల్లో మీ హస్బెండ్ లో కూడా చాలా చూసాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు ఎవ్రీ ఉమెన్. వాళ్ళు మారట్లేదు అని బ్లేమ్ చేయనక్కర్లా, సాధన చేసే వాళ్ళు సిన్సియర్ గా చేస్తే చాలు అంతే. ఎగ్జాక్ట్లీ. మీ బాబు కూడా మెడిటేషన్ చేస్తుంటాడా? పిల్లలు మా బాబుకి చెప్పాను కూర్చోపెడతాం, వాడు ఏం చేస్తాడో తెలియదు కానీ కూర్చుంటాడు. రైట్. మీరు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత బాబులో వచ్చిన మార్పు?
పాప గురించి చెప్పారు, మీ వారి గురించి చెప్పారు కదా బాబులో. ఆధ్యాత్మికంగానే అనిపిస్తాడు. ఎందుకంటే వాడిని నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మ్యూజిక్ దాంట్లో కాన్సర్ట్లో పార్టిసిపేట్ చేసా. అదంతా ట్రెడిషనల్ ఇలా ఆధ్యాత్మికంగానే వెళ్ళింది. మరి మా బాబే నాకు ఎందుకో అలా అనిపిస్తాడు. ఓకే. వాడు పుట్టిన తర్వాతే నేను కూచిపూడి డాన్స్ నేర్చుకుంటాను మా పాపతోటి. మా గురువు గారి పేరు ప్రఫుల్ల వేలూరి. మేము చాలా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం. అది కూడా నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యా అక్కడ కూడా. ఇనీషియల్గా బిఫోర్ మెడిటేషన్ నాకు కొంచెం డాన్స్ చేయడం ఇంట్రెస్ట్, కానీ స్టేజ్ ఎక్కితే భయం వేసేది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ పోయాయి. అంటే డాన్స్ నేర్చుకోవాలన్నది మెడిటేషన్ తర్వాతనే స్టార్ట్ అయిందా? బిఫోరే ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? మా బాబు పుట్టిన వెంటనే. బిఫోర్ మెడిటేషన్ మీరు డాన్స్ చేస్తున్నారు? డాన్స్ స్టార్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటంటే డాన్స్ లో చాలా ఎలా నేర్చుకోవాలి, మనకి భయాలు అన్ని పోయి ఆ పాయింట్, ఆ డాన్స్ స్టెప్ మీద ఫోకస్ చేయడం. అసలు నా బిఫోర్ మెడిటేషన్ కి ఆఫ్టర్ మెడిటేషన్ కి నా డాన్స్ వీడియోస్ చూసుకుంటే నాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సరస్వతి ఉన్న వాళ్ళకి పార్వతి ఇంపార్టెంట్ అని అర్థమైంది. ధ్యానం అంటే పార్వతి, సరస్వతి వచ్చింది మీ దగ్గరికి. మీకు లక్ష్మి ఎట్లాగో ఉంది ఆల్రెడీ, మిస్ అయింది పార్వతిని పట్టుకున్నారు. వావ్, వండర్ఫుల్. సో ఇంకా ఏమేమి మార్పులు మీరు చూసారు ఆఫ్టర్ మెడిటేషన్? లేదా మీరు క్లాసెస్ చెప్తున్నప్పుడు, మీరు ధ్యానం నేర్పిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళలో వస్తున్న రెస్పాన్స్ ఏంటి? నేను కొంచెం ఫ్యూ పీపుల్కే నేర్పించాను. వాళ్ళు ఏంటంటే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నర్వస్నెస్, ఆ భయాలు, ఆ యాంగ్జైటీ అవన్నీ పోయి కొంచెం ప్రశాంతంగా ఉండడం, వాళ్ళ ఇంట్లో కూడా అంత హ్యాపీగా ఉండడం, అవి చెప్పారు. అవేర్నెస్తో ఉండడం, అది నేను చెప్పారు. అండ్ కొంచెం వాళ్ళు నాన్ వెజిటేరియన్స్, వాళ్ళు కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు, వెజిటేరియన్ కింద మారిపోయారు. ఓకే. ఏం చెప్తారు మీరు వెజిటేరియన్ గురించి? మీరు ఆల్రెడీ వెజిటేరియనే కదా. నేను సార్ వీడియోస్ చూశాను. నాది కూడా డ్రీమ్ కనిపించింది కదా. నేను ఈ జన్మలో తినలేదు, చూసారా, నాకు ఎప్పుడుదో చూడండి ఇంత ప్రాబ్లం వచ్చింది, కరెక్ట్ టైంకి ధ్యానంలోకి వచ్చాను, ఎందుకు మీరు మళ్ళీ అనవసరమైన పాపాలు చుట్టుకోవడం, ఈ కర్మలు, ముందే మారిపోండి అని చెప్తా. వావ్. కుదిరిన వాళ్ళు మారుతారు, బట్ అది వాళ్ళ ఇష్టం. అంటే వెజిటేరియన్ గా ఉన్నంత మాత్రాన ఈ జన్మదే కాదు ఏ జన్మదో అయినా ఉంటుందనే అనుభవాన్ని చెప్పేశారు మీరు. నాకు బాగా క్లారిటీ ఉంది అదైతే. ఈ జన్మలో వెజిటేరియన్ ఉన్నంత మాత్రాన కాదు అనేది అర్థమైంది బాగా. ఎన్నో జన్మల్లో తిని ఉంటాం, ఆ ఎఫెక్ట్ ఉంటది అని. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందా వారి మీద, ఎదుటి వాళ్ళ మీద? చూపించిందండి. అంతే కదా, అనుభవమే. ఇప్పుడు మన అనుభవాలు చెప్తేనే వాళ్ళకు ఒక జీవిత పాఠాలు అవుతాయి అనేది పత్రి సార్ నుంచి తెలుసుకున్నాం. రైట్. పత్రి సార్ వీడియోస్ చూసి ఉంటారు కదా, మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి పత్రి సార్ కాన్సెప్ట్ లో? ఆయన ధ్యానం చేయండి, ధ్యానం లేకపోతే అసలు అనవసరం ఇంకా మీరు అని చెప్తారు కదా, నాకు అది బాగా నచ్చుతుంది. జీవితం వేస్ట్ అంట. ఇందాకే ఒక కొటేషన్ కూడా చూసా, పని ఉంటే పని మీద ధ్యాస పెట్టండి, లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టండి. నాకు అది బాగా నచ్చింది. నేను అదే, పని మీద ధ్యాస లేదంటే శ్వాస మీద ధ్యాస, అది బాగా కనెక్ట్ అయ్యా నేను. సో ఇంకా మీరు అంటే ప్రచారం ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారు, ఏ ప్లేస్కి వెళ్తూ ఉంటారు? అంటే స్కూల్ వాటికి కూడా వెళ్తారా, ఉమెన్కి తీసుకుంటూ ఉంటారా? అంటే రైట్ నౌ అయితే నేను స్టార్ట్ చేసి కొంచెం లాస్ట్ ఇయరే కొంచెం ఎక్కువ స్టార్ట్ చేశాను. జాబ్ చేయడం వల్ల కుదరలేదు. సో రోడ్ ఐలాండ్లో చెప్తున్నాము. మాకు డ్యాన్స్లో పెద్ద గ్రూప్ ఉంది. సో పక్కనే బోస్టన్ ఉంటుంది, బోస్టన్లో కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అంటే తెలిసిన ఫ్రెండ్స్కి అలా చెప్పడం. నాకు ఆనందో బ్రహ్మ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడే జనాలు కొంచెం బాగా వస్తున్నారు. సో ఆనందో బ్రహ్మ ప్రోగ్రామ్ త్రూ ఇంకొంచెం బాగా కనెక్ట్ అవుతారని. ఒకసారి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేశాము. మెడిటేషన్ అనేసరికి రావట్లేదు. అట్రాక్ట్ చేయాలంటే నాకైతే ఆనంద బ్రహ్మ చేస్తే బాగుంటుంది అనిపించింది. చేశారా? చెయ్యాలి. డాక్టర్ జీకే సార్ నుంచి ఏమేమి నేర్చుకున్నారు మీరు? జీకే సార్ అసలు ఇంకా నా గాడ్ అనే చెప్పాలి. నేనైతే ఇంకా పత్రి సార్ గాడ్డే. ఆయన నేను ప్రత్యక్షంగా చూడలేదు, వీడియోస్ వినడం అది. జీకే సార్ అయితే ఇంకా అసలు ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ అవి ఎక్కువ వినడం. నేను లెవెల్ 1 కూడా కంప్లీట్ చేశాను. సో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ బాగా గుర్తు. సో మీకు బాగా ఇంపాక్ట్ చూపించిన కాన్సెప్ట్ ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ది సోల్. అందులో ఏంటంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లము, ఆ సొల్యూషన్కి మీకు ఆ పవర్ ఉంటే గానీ ఆ ప్రాబ్లం మీకు ఇవ్వరు అన్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. గడ్డిమేటు అనేది ఒకటి ఉంటుంది. మనం ఆల్వేస్ ఏవైతే ఆలోచనలు వస్తాయో అదే మనకి ఉంటుంది అంటారు కదా. సో మనం ఆవు గడ్డి తినే నెమరేసుకుంటుంటుంది కదా, అలాగే మనం మంచి విషయాలు నెమరేసుకోవాలి అని అది కాన్సెప్ట్. కానీ అనవసరమైన ఎక్కువ నెమరేసుకుంటూ ఉంటాము. బట్ అలా కాకుండా మంచి విషయాలు నెమరేసుకోవాలి, చెడు విషయాల్ని అనవసరమైనవి కాదు. అనవసరం
అండ్ పవర్ ఆఫ్ నౌ బుక్లో కూడా ఆథర్ ఆయన ఏం చెప్పారంటే, గతం అనేది మనకి అవసరం అయితేనే మీరు ఆలోచించండి, లేకపోతే అనవసరం. అలా ఆయన ఆలోచించరంట. సో నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. అంటే గతం అనేది అవసరమైతే తీసుకోవాలి, అందులో ఉపయోగమైంది ఏదైనా ఉంటే. లేకపోతే అసలు ఆలోచించడం అనవసరం. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. అలా నాకు లావణ్య మేడం ఏం చెప్పారంటే, రోజు నువ్వు ఆత్మకి ఫుడ్ పెట్టాలి. అంటే ఆత్మకి ఫుడ్ పెట్టడం అంటే జ్ఞానం. సో ఎవ్రీడే చదువుతూ ఉండాలి. నేను అసలు చదవను. బేసిక్గా ఏంటంటే ఏదో సినిమాలు చూడడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, నాకు ఫ్రెండ్స్తో మాట్లాడడం, రిలేటివ్స్ బాగా ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఇలా ఈ స్పిరిచువల్ జర్నీ త్రూ కంటెంట్ వచ్చింది నాకు. అంటే ఇష్టం నుండి సరి అయిన దానికి మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇష్టం కాబట్టే మాట్లాడతాం, ఇష్టం కాబట్టే తింటాం, కానీ అది సరైనది అయిందా కాదా తెలియదుగా. సో ధ్యానం తర్వాత సరి అయినవే చేస్తున్నారా? సరి అయినదే మాట్లాడడం, సరి అయినదే ఆలోచించడం, అదైతే బాగా వచ్చింది. సో ఇష్టము నుండి సరి అయిన వాటికి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అదే గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అవునండి. సో ఇప్పుడు కూడా చాలా మంది ఇష్టం కాబట్టి చేస్తూ ఉంటారు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరైనదే చేయాలి. ఓకే, వండర్ఫుల్. సో లెవెల్ 1కి ముందు, లెవెల్ 1 తర్వాత మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఏమిటి లెవెల్ 1 అంటే? లెవెల్ 1 అంటే ఇప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్స్లోనే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ 1 టాపిక్, 2 టాపిక్స్, 3 టాపిక్స్ అని చెప్పి అలా 3 టాబ్లెట్స్, 2 టాబ్లెట్స్ అని ఉంటాయి. అందులో కొంచెం డెప్త్లో మనకి వాళ్ళ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఐసైట్ ఉందనుకోండి, ఆ ఐసైట్ దేనివల్ల వచ్చింది? స్పిరిచువల్ రీజన్ ఒకటి ఉంటుంది, ఫిజికల్గా ఒక రీజన్ ఉంటుంది. సో దాని గురించి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పి అవన్నీ కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఇస్తారు. సో అవన్నీ క్లాస్ చెప్తారు, అది నేర్చుకుని ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో ఎగ్జామ్స్ అవి రాసి. సో మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ L1 ఏంటి మీ ట్రాన్స్ఫర్మేషన్? ఇది వరకు నేను అసలు తెలీదు ఈ కాన్సెప్ట్స్ ఏవి. సో ఇప్పుడు ఏంటంటే ఏమన్నా మనకి ఇష్యూ వచ్చినా ఫిజికల్గా, సో ఇది ఒక స్పిరిచువల్ రీజన్ ఉందని చెప్పి తెలుసుకుని దానికి సంబంధించిన బుక్స్ చదవడం, దాని గురించి జ్ఞానం తెచ్చుకోవడం, ఈవెన్ ఫ్రెండ్స్లో అడిగినా ఆ విషయం చెప్పడం, షేర్ చేయడం, అది నేను తెలుసుకున్నాను. దేని మీద ఎక్కువ అప్లై చేశారు మీరు? నాకు ఆ ట్రాఫిక్ సిగ్నల్సే బాగా అప్లై చేశాను నేను. ఇప్పటికీ నైట్ ఒక్కొక్కసారి థాట్ వెళ్ళిపోతుంటుంది అవేర్నెస్లో లేనప్పుడు, అప్పుడు అది గుర్తు తెచ్చుకుంటాను నేను. సో నువ్వు ఫస్ట్ ధ్యానం చేయి, ధ్యానం ఉంటే అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. పత్రిసార్ తులసి దళం నేను బుక్ రీడింగ్ సెషన్ కూడా చేశాను. సో ఆ బుక్ రీడింగ్ది కూడా గ్రూప్ రీడింగ్ నేను చదివాను. గ్రూప్లో ఒక లైవ్ సెషన్ చేశాము. ఓకే, నేను చదివి బుక్ చదివా. అదే ఫస్ట్ బుక్ నేను చదివింది, తులసి దళం. తులసి దళం నుండి ఏం నేర్చుకున్నారు? సార్ ఏం చెప్తారంటే అన్ని కాన్సెప్ట్స్ చెప్పేస్తారు. దాంట్లో ఫస్ట్ ధ్యానం చేస్తే మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ వస్తుంది. ఆ మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ తోటి మనం చేయాల్సింది చేయాలి అని చెప్తారు. సో అలా చాలా కాన్సెప్ట్స్ చెప్తారు దాంట్లో. బాగా నచ్చింది అది. ఆ మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్లో మాత్రం నేను అది ధ్యానం త్రూయే సాధ్యం అవుతుంది. ఎంత ఎఫర్మేషన్స్ ఇచ్చుకున్నా వర్కౌట్ అవ్వదు. ఓకే, నాకు అది బాగా నచ్చింది. సో ఆనందో బ్రహ్మ అంటే మీరు అంటే పర్ఫార్మెన్సెస్ ఇచ్చి అందులో మెడిటేషన్ నేర్పించడం స్టార్ట్ చేశారా? చెయ్యాలి. ఇప్పుడు వెళ్ళాక అది కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు మెడిటేటర్స్ వస్తున్నారు. సో అందుకని వాళ్ళ త్రూ కొంచెం హెల్ప్ తీసుకుని అందరినీ చేద్దామని. అక్కడ పిఎంసి ఇంపాక్ట్ ఎట్లా ఉంది మీకు? మొత్తం యుఎస్లో అంటారా? మీరున్న ఏరియాలో? మేమున్న ఏరియాలో పెద్ద ఎవరు లేరండి, నేనే స్టార్టింగ్. సో చెప్పడం వల్ల కొంచెం జనాలు బాగానే వస్తున్నారు. పిఎంసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు? ఇంపాక్ట్ ఆఫ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చేస్తున్నాను. తెలుసుకుంటున్నారు జనాలు అయితే. సో దీనివల్ల యూజ్ ఉందంటారు. బట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా వచ్చేది. వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ అవ్వరు. చేస్తారు, ఒక రోజు చేసి ఇంకో రోజు ఆపేస్తారు. అలాగా నేను ఈ మధ్య యోగా కూడా స్టార్ట్ చేశాను. ఆవిడ కూడా విజయ గారు అని, ఆవిడ కూడా స్పిరిచువల్ మాస్టర్. ఆవిడ ఆన్లైన్ చేయిస్తారు. ఆ ప్రాణాయామం అవి చేశాక నాకు కొంచెం ధ్యాన స్థితిలోకి వెళ్ళడం ఈజీ అనిపించింది. ఓకే, సో ఇప్పుడు యోగా కూడా చెప్తున్నాను నేను అందరికీ. యోగా చేస్తూ మెడిటేషన్ చాలా మంచి కాంబినేషన్ అంటారు ఆవిడ. సో అది కూడా చేయండి, చాలా యూజ్ ఉంటుంది అని. అంటే మీరు అందరికి అది నేర్పిస్తున్నారా? అంటే డాన్స్ మీరు ఓన్లీ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారా, నేర్పిస్తున్నారా? డాన్స్ నేను నేర్చుకుంటున్నా అండి, పెర్ఫార్మెన్స్ ఇంకా లెర్నింగ్. ఓకే, లెర్నింగ్. అంటే మీరు చాలా రోజు నుంచి నేర్చుకుంటున్నారు కదా, పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారన్నారు, మరి నేర్పించే వరకు వచ్చారా అని? లేదు,
పెర్ఫార్మెన్స్ అంటే మనకి సాంగ్స్ నేర్పిస్తారు, ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఏంటంటే స్టేజ్ ఫియర్ పోతుందని మా టీచర్ ఎక్కువ పెర్ఫార్మెన్సెస్ ఇప్పిస్తారు. రైట్. పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారా మీరు? ఆ. పర్ఫార్మెన్సెస్ ఇచ్చే దగ్గర మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారా ప్రజెంట్? ఇప్పుడు చేస్తున్నాం, అదే చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. మా టీచర్ కూడా మెడిటేషన్లోకి వచ్చారు, ఆవిడ చేస్తారు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్పాము, అంటే నా పార్ట్నర్స్, డాన్స్ పార్ట్నర్స్ వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు కూడా చేస్తారు మెడిటేషన్. అంటే ఒక మెడిటేషన్ గ్రూప్ అయితే ఫామ్ అయింది మీ దగ్గర? ఫామ్ అయింది. మరి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటండి? నాకు ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే చాలా బుక్స్ చదవాలి. నాకు అస్సలు చాలా విషయాల్లో నాలెడ్జ్ లేదని అర్థమైంది. అన్ని విషయాల్లోనూ జ్ఞానం తెచ్చుకోవాలి, అది మెయిన్ బాగా చదవాలి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పవర్ ఆఫ్ నౌ చదువుతున్నాను, ఏదనిపిస్తే అది చదవాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఫిజికల్ గా బుక్ ఉంటే ఇష్టం, ఇప్పుడు ఇండియా వచ్చాం కాబట్టి బుక్స్ తీసుకుని వెళ్ళి చదవడం. రైట్. ఈ ఇయర్ బుక్ రీడింగ్ అనేది ఒక ప్రణాళిక అంతే. మీ పర్సనల్ గ్రోత్ లో, అంటే వ్యక్తిగత సాధనలో పుస్తకాలు చదవాలి, ధ్యానం ఎట్లా చేస్తున్నారు. రైట్. మరి ప్రచారంలో మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద బ్రహ్మ చేయాలి. అంటే ఉత్తిగా మెడిటేషన్ అంటే జనాలు అంత ఫాస్ట్ కనెక్ట్ అవ్వట్లేదు. ఆనంద బ్రహ్మ ఏంటంటే వాళ్ళ పిల్లల పెర్ఫార్మెన్సెస్ అలా ఇప్పించడం వల్ల కొంచెం ఫాస్ట్ కనెక్ట్ అవుతారు, ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు అనిపించింది. సో అందుకని ఆ ఐడియా చాలా క్లిక్ అయింది. డాక్టర్ జీకే సార్ ఐడియా ఆనందో బ్రహ్మ చాలా క్లిక్ అయింది. ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా మెడిటేషన్ అందించిన క్రెడిట్ ఉంది వాళ్ళకి. సో వండర్ఫుల్, ఇట్స్ ఏ వండర్ఫుల్ ఐడియా. సో ఇంకా ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ చెప్పినట్టు అందరూ ధ్యానం చేయాలి, అంతే. హ్యాపీగా ఉండాలి మెయిన్. రైట్. ఇప్పుడు ఇప్పుడు ఒక ఉమెన్ ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో మీ మెసేజ్ ద్వారా అందరికి చెప్పండి ఫైనల్ గా. ఒక ఉమెన్ ధ్యానం చేస్తే మనం ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనం క్లీన్ అవుతాము. మనం క్లీన్ అవ్వడం వల్ల ఫ్యామిలీ క్లీన్ అవుతుంది. ఆ ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీస్ కలిస్తేనే కదా నెక్స్ట్ యూనివర్స్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా, కీర్తి కిరణ్ మై యుఎస్ఏ మాస్టర్. వారి యొక్క నిద్రలేమి సమస్య వచ్చినప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే పత్రిసార్ ధ్యానం అనే గైడెడ్ మెడిటేషన్ చూసి రావడం అనేది మనం విన్నాం. వారొక్కరు ధ్యాన సాధన చేస్తే వారి హస్బెండ్లో, పిల్లల్లో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో మనకు తెలియజేశారు. కాబట్టి మిత్రులారా, ధ్యానం ఏం చేస్తుంది, ఎన్ని రకాలుగా ఎదగవచ్చు అంటే అది వారు ఏ సమస్య అయితే వారిలో ఉందో అది సాల్వ్ చేసుకొని అలాంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి వారు గైడ్ చేసే విధంగా ఎదిగారు. ఒక కౌన్సిలర్గా కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. సో ఇది ఈనాటి ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ, కీర్తి కిరణ్మయి గారి ఆత్మకథ. మీ ఆత్మకథలు తెలియజేయాలనుకున్న వారు కూడా వచ్చి మీ ఆత్మకథలు తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నపం. సో ఓవరాల్గా వారి మెసేజ్ ఏంటంటే ధ్యాన సాధన చేస్తేనే ఏదైనా సాధ్యం. సో ఇలా ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.